అలా జీవిత జన్మాంకంలో మృత్యువాత పడ్డ వారికి చితాభస్మం చేయడం కష్టాలు ఉన్న పరిస్థితుల్లో నాయుడుపేట పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో శ్మశాన వాటిక దీనికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్మించడం గర్వకారణంగా చెప్పాలి. ఇలా 10 ఏళ్ల కిందట నిర్మించిన శ్మశాన వాటికి ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పేరు గడించింది. స్వర్ణముఖి నది తీరాన వెలిసిన ఈ శ్మశాన వాటిక గురించి తెలుసుకుంది. పడమర వైపున గతంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక నిర్మించడంలో స్థానికులు పనిచేస్తారు. ఇటు రాజకీయ నాయకులతో పాటు అటు వ్యాపారులు దాతలుగా నుంచి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఎత్తుబడి నుంచి కర్మకాండ వరకు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే వారికి అవసరమైన వాహన సదుపాయాలు ఏర్పడ్డాయి. ఇలా 10,000 లోపు దహన క్రియలు చేయడం ఇక్కడ విశేషం. మృతదేహం తీసుకెళ్ళడానికి అవసరమైన పని పాపను వాళ్ళను వీళ్ళే సమకూర్చుతారు. ఇలా పాలు పోయడం, కర్మకాండలు చేయడం అన్ని వసతులు ఉన్నాయి. ప్రత్యేకతలు ఇక్కడ సుమారు 2 ఎకరాల్లో శ్మశాన వాటిక నిర్మించారు. ఈ వ్యవస్థలో 4 వాహనాలు ఉన్నాయి. శ్మశాన వాటికలో శివరూపం ఆకట్టుకుంటుంది. ప్రవేశద్వారం నుంచి లోపల వెళ్ళిన వారికి ఉపశయనం కలిగించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఆహ్లాదకర వాతావరణం నిర్మించిన వాటికలో అన్ని ప్రక్రియలు సాంప్రదాయాల మేరకు చేపడతారు. దహన వాటికి కర్మక్రియలు భవనం ప్రత్యేకంగా ఉన్నాయి. ఎవరైనా కర్మక్రియలు చేసే సమయంలో సుమారు 250 మందికి భోజన ఏర్పాట్ల వసతి కూడా కల్పించారు. ఇలా చుట్టుపక్కల జిల్లాల్లో దీనికి పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. కాళహస్త్రి లాంటి ప్రాంతాల్లో దహన క్రియలకు వేళ్లలో చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి శ్మశాన వాటిక నిర్వహణ భేష్ కదా మరి మన నాయుడుపేటలో.